ది రోబో. Ramba from recording desk. సరేనండి, అయితే నేను ఆ పనిలో ఉంటాను. ఒరే మాయా, రంప మీ సెల్లా. ఒరే మాయా, ఈ రోలెక్స్ గట్ట రంప ఫోటో గీయమంటే నీ మొహం గీసాడ్రా. అదేంటి అల్లుడు అలా అంటున్నావు? అచ్చు గుర్తున్నట్టు నీలాగా ఉందిరా. తాతగాడు రంప మొహం చూసినట్టు హంగిరి చేతల ముందుకెళ్ళిపోతున్నాడు. ఒరే తాత, అది బొమ్మే. రంభ బొమ్మలోనే ఎంత బాగు. అచ్చురా రోలెక్స్. నా బ్రెయిన్ కూడా నీ బ్రెయిన్ లాగా ఫుల్ షార్ప్ రోయ్. ఏంటి అల్లుడు అచ్చుకుతిగా నాలానే ఉంది? అదే కదా మాయా, అర్థం కావట్లేదు. బాస్, ఒకసారి కన్ఫర్మేషన్ చేయించుకోండి ఈ చీతాగాన్ని అడిగి. ఓకే రోలెక్స్. ఏంటి అల్లుడు ఓకే అంటున్నావు? మా వంశం నిప్ప అసలుకే. తప్పలేదు మాయా, ఒకసారి అడుగు. రే తాత, బొమ్మను చూసిన చాలు గానీ ఒకసారి వెనక్కి తిరిగి. అల్లుడు నన్ను తినేసేలా ఉన్నాడు రా. రే తాత, నిన్నే చూసిన చాలు. అబ్బబ్బా, బొమ్మలో ఉన్న రంభ నా కళ్ళెదుటే డైరెక్ట్ గా కనిపిస్తుందిరా. చూస్తుంటే నాకు నా పాత రోజులే గుర్తుకొస్తున్నాయి. ఒరే అల్లుడు ఇది యవనంలోకి వెళ్ళిపోయాడు రా. ఆగు మామ, నీ చెయ్యి కదా. తాత, నీ జ్ఞాపకాల తర్వాత ముందు మా మామ కథం చెప్పు. ఆ రోజుల్లో రంభ డాన్స్ చేస్తుంటే చూడడమే గాని రంభ కథనేంటో నాకు తెలియదు. ఒరే అల్లుడు ఇదేదో చేసేలా ఉన్నాడు నన్ను. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోను. నువ్వు భయపడకమయ్యా, నేను ఉన్నాను నీకు. నువ్వు ఉంటావు రా అల్లుడు. ఇన్ని చూస్తే నన్ను ఉండిచ్చేలా లేడు. బాస్ బాస్ బాస్, అరిస్తే ఆయాసం వస్తుంది గానీ సమస్యకు పరిష్కారం రాదు. మరి ఏం చేద్దాం రోలెక్స్? బాస్, మనకి సమస్యకు పరిష్కారం రావాలంటే మనకుండేది ఒకే ఒక్క దిక్కు. అదే మన దిక్కు మారిన మన్మధరావు. మన్మధరావు నీకెలా తెలుసా? మన సొల్లు మాయ లవ్ సాంగ్స్ తో పాటు మన 2D వీడియోస్ కూడా అప్లోడ్ చేశాడు. ఆ వీడియోస్ ని అనలైజ్ చేస్తే మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ మూలికలు అమ్ముకునే మన్మధరావు దగ్గరికి వెళ్తారని తెలిసింది. రమ్మ ఆగు, రమ్మ ఆగు, రమ్మ. రండిరా మన్మధుల్లారా రండి. అరుంధతిలో దయ్యంలో పిలుస్తున్నాడు. నువ్వు నోరు మీద. ఒరే మన్మధరావా, మాకు సమస్య వచ్చిందిరా. సమస్య తీర్చడానికే కదా ఈ మన్మధురావు మీకోసం అవతారం ఎత్తింది. కారం జన్మలండి బాబు మీరు. మాకు ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. నీకు తెలియాల్సింది ఆ రంభకి మీ మామకి మధ్య ఉన్న కనెక్షన్ గురించే కదా. అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి? నేను మనిషిని కాదురా. అవునండి, అది మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. నోర్ముయిరా మూర్ఖుడా, నేను మామూలు మనిషిని కాదు, అవతార పురుషుడిని. నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మీకు ఆ కథ తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలా స్వామి? కాదు, నా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడాలి. ఈడొకడు డబ్బులు ఎత్తగానే డబ్బు కొట్టు. మన్మధుల్లారా, ఈ కథ మీకు తెలియాలంటే మీరు కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఏ సంవత్సరం సార్? సంవత్సరం తెలుసుకొని మీరు పీకేదేంటి మన్మధుల్లారా, చెప్పేది వినండి. ఓకే సార్. సొల్లు శేఖర్ వల్ల ముత్తాత సొల్లు రామలింగ మన్మధుడు చేసిన తప్పు వల్ల ఈ రంభ కథ మొదలైంది. ఏంటి తప్పే? తప్పు చేయకుండా తొక్కుడు బిళ్ళాడితే ఇలాంటి కథలు మొదలవుతాయా? అంటే బాస్, మీరు అనుకున్నదే, మీ తాతగారు తప్పు చేశారు. మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది? మన్మధుల్లారా, పాపం ఆ రంభకి ఏ దిష్టి తగిలిందో ఏంటో ఆమె ఆయుష్ తీరిపోయింది. ఎందుకు నాకేలా జరుగుతుంది? బాధపడకరా అల్లుడు. కష్టాలు కన్నీళ్లు అన్ని మనలాంటి మంచోళ్ళకే వస్తాయి. ఆ పాల్సీన్ గార్డ్ లాంటి ఎదవలకు రావు కదా. అయినా నాకు వచ్చిన కష్టంతో పోలిస్తే నీకొచ్చిన కష్టం కష్టమా చెప్పు? నీకేమన్నా నాలో లవ్ మ్యాటర్ లో ప్రాబ్లం ఉందా? అల్లుడు నీది ప్రేమ సమస్య, నాది పరువుకు సంబంధించిన సమస్యరా. బరువే మనకు లేదుగా. పరువు అనేది అండర్వైర్ లాంటిదిరా అల్లుడు. గాలి ఆడుతుందని సంతోషించే లోపే లుంగి ఊడిపోతుందని భయం కూడా వేస్తుంది. ఏదేదో మాడతా పెట్టినాయా, అసలే రమ్మ చనిపోయిందన్న బాధలో నేనుంటే చచ్చి బతికిపోయింది, లేదంటే నేనే చంపేసేవాడు. అసలు ఏంటి నీ బాధ? బాధ ఏంట్రా బాధ? మా తాత చేసిన ఈ పని నలుగురికి తెలిస్తే నేను తలెత్తుకు తిరగలనా? ఎత్తుకుని తిరిగేటి తించుకుని తిరిగేటి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. కనీసం ఆ రమ్మకి అక్క చెల్లు ఉన్న బాగుండు. వాళ్ళతో మేనేజ్ చేసి కటింగ్ డాన్స్.
బాస్ బాస్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నా సర్వర్ కి ఒక సొల్యూషన్ దొరికింది. సొల్యూషన్ ఏంటది? నా CPU లో ఉన్న సొల్యూషన్ ని ఒక సజెషన్ గా మార్చి మీకు ఇవ్వబోతున్నాను. తొందరగా చెప్పు. దానిపైన మనిషిని బతికించడం ఏ కంప్యూటర్ వల్ల కాదు, కానీ అలాగే ఉన్న మన సొల్లు మాయని రంబలా మార్చడం చిటికలో పని. ఏమంటారు? మాయా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? అందుకని నన్ను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోమంటావేట్రా? ఆపరేషన్ అవసరం లేదు, మీకు ఆపరేషన్ ఉంటే సరిపోతుంది. రే, ఇది చాలా తప్పురా. తప్పదు మాయా. అల్లుడు, మేనమామన్ రా. అక్కడ పిల్లనిచ్చే మావేరా. నన్ను వదిలిపెట్టరా అల్లుడు. నాకు వేరే దారి లేదురా. ఇది అన్యాయం రా. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఫెయిర్ అండ్ లవ్లీయా? నీ ఇనప మొక్కలు దానా. మాయా, ఒక్కసారి మేకప్ వేసుకోరా, మొత్తం కష్టాలన్నీ తీరిపోతాయి. నన్ను నమ్మరా. ఇదిగో కావాలంటే వెనక తలకాయ మీద ఒట్టు. సరే కానీ ఈ మామలు ఉండేది అల్లుళ్ళ ప్రేమకు బలవడానికే కదా. థ్యాంక్ యూ మాయా. రోలెక్స్ ఇంకెందుకు లేటు, అందుకో రమ్మ గెటప్. అబ్బా మాయా, సూపర్. నిన్ను కనుక ఇప్పుడు సీతగాడు చూస్తే సీకట్లో సింగిల్ వేస్తాడు. సరేరా, ఇంతకీ నేను ఎలాగున్నానో ఒకసారి నాకు